వరదలు, సునామీ, భూకంపాలు ఇలా ప్రకృతి వైపరీత్యాలు ఖచ్చితంగా సహజంగా వస్తూ ఉంటాయి. అయితే అవి వచ్చినప్పుడు అవి మనకు తగిలినప్పుడు నష్టం తగ్గించుకునే విధంగా ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా హ్యాపీ. అయితే ఇప్పుడు వచ్చిన ప్రమాదం మనం చూసాం విజయవాడకి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, 3 దశాబ్దాల తర్వాత వచ్చిందని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఉంటే బాగుంటుంది రాబోయే రోజుల్లో? అంటే హైడ్రా తరహా ఇప్పుడు చెరువులు పూర్తి చేసి ఇల్లు కడుతున్నారని చాలామంది చెప్తున్నారు. ఇక్కడ కూడా కబ్జాలకు గురవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయని మరికొందరు చెప్తున్నారు. అయితే రాజకీయం ఓ పక్కన చంద్రబాబు ఏం చేయాలంటే 3 నెలలు అయింది, ఆయన వచ్చి ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఎక్కడో ప్రకృతి ఆయన బకెట్తో తీసి పక్కనేసి ఆయన అంత పెద్ద వరద లక్షల క్యూసెక్ నీళ్ళు వచ్చి మీద పడిపోతుంటే ఏం చేస్తాడు ఆయన? సో రాజకీయం పక్కన పెడితే ఎలా రేపొద్దున రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు మనం రాజకీయం పక్కనే మాట్లాడదాం, ఏమంటారు మరి మీరు? ఎస్, రాజకీయాలకు అతీతంగా భవిష్యత్తు తరాలు మరొకసారి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఇప్పుడు ఎదురైన నష్టం స్థాయి తగ్గాలి అని అంటే ఏ విధమైన ముందస్తు చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి, ప్రజలు తీసుకోవాలి. మనకి మన ఇంటి ముందు ఖాళీ స్థలం కనిపిస్తుంది కదా అని చెప్పని ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉంటాయి, ఆ డ్రైన్లకు సంబంధించిన పోరంబోకులు మనం ఆక్రమించేసి, లేదు మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరో మాకు ఇల్లు లేదు ఇంటి స్థలం కావాలి అని అంటే మీరు ఇక్కడ ఇల్లు వేసేసుకోండి అని చెప్పని సహజంగా ప్రకృతి వనరులైన సహజ సిద్ధ నీటి వనరులని ఆక్రమణలకు గురి చేసిన పర్యవసానం మీకు మనం చిన్నప్పుడు ఒక కథ వినుంటాం మనందరం కూడా. చీమా చీమా ఎందుకు గుట్టావే అని అంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా అంది అని చెప్పని మనం ప్రతి వ్యక్తి మనం చిన్నతనంలో విన్న సూక్తది. అంటే ఒక చీమల పుట్టలో ఏలు పెడితేనే చీమలు కుట్టేటప్పుడు ప్రకృతి నియమానికి, ప్రకృతి నియమం ఏంటి? నీరు పల్ల మెరుగు, సహజంగా పడిన వర్షం ఆ పల్లానికి ఫ్లో అవ్వడానికి ప్రకృతి ఒక మార్గాన్ని నిర్దేశించుకుంటుంది. వాటినే వాగులు, చెలమలు అని చెప్పని రకరకాల ఏర్లు, అంటే ఆ స్థాయి పెరిగే కొంది వాగు, ఏరు, నది, ఇట్లా ఆ స్థాయి పెరిగే కొంది పేర్లు మారతాయి. ఆ పారే పరిణామాన్ని బట్టి దానికి రకరకాల పేర్లతోటి మనం పిలుచుకుంటాం. ఇవి ప్రకృతి సహజంగా ఏర్పడ్డాయి. మనం జనాభా పెరిగాం కదా అని చెప్పని ఆ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నీళ్లు ఇటు నుంచి ఇటు పారాలి. మనం ఈ స్థలాన్ని కబ్జా చేసేసి, లేదు ఈ స్థలాన్ని వేరే ఎవడో పట్టాలు పుట్టించేసి ఇక్కడ ప్లాట్లు అమ్మేసి దీన్ని ఇక్కడ సడన్గా దీన్ని మెరకలేపేసి ఇక్కడ ఇల్లు కట్టేస్తున్నాం. కానీ వర్షం ఆగదుగా. ఈ వర్షం పడ్డప్పుడు సహజ సిద్ధంగా నీరు ఎటు ఫ్లో అవ్వాలి? ఇక్కడ నుంచి ఇటు రావాలి. నువ్వు ఇక్కడ కృత్రిమంగా మెరకలేపావు. ఆ మెరకలేపేటప్పటికి సహజ ధర్మం మిస్ అవుతుంది. ఇంకా పక్కలకి ఎటుంటే అటు వెళ్ళిపోతాయి ఆ నీళ్లు. నీళ్ళు ఆగవుగా, వర్షం ఆగదుగా. అంటే మనిషి వల్ల ప్రకృతికి జరుగుతున్న విధ్వంస పర్యవసానం, ఆ నష్టం కష్టం మనిషే భరిస్తున్నాడు. ఈ మధ్యలో ఏమవుతుంది? ఈ ఆక్రమణలని ఎవరు పర్యవేక్షించాలి? అధికార వ్యవస్థ. ఈ ఆక్రమణ జరుగుతున్నప్పుడు నిరోధించాలి. దాన్ని అవసరమైతే ఆ ఆక్రమణకు పాల్పడుతున్న వ్యక్తులకి వెనక రాజకీయ అఫిలియేషన్స్ ఉన్నా, ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులైనా, లేదు అక్కడ స్థానిక గోండాలో ఎవడెవడైనా సరే, చట్టం ముందు ప్రభుత్వం ముందు వాళ్ళు ఏం పెద్దాళ్ళు కాదుగా. ప్రభుత్వాన్ని శాసించే స్థాయి వ్యక్తులకు ఉండకూడదుగా. రాజ్యం కన్నా వ్యక్తులు పెద్దవాళ్ళు కాదుగా. కానీ ఇక్కడ రాజ్యాన్ని కొందరు వ్యక్తులు శాసిస్తూ ఉన్నారు, వ్యవస్థలని కొంతమంది వ్యక్తులు డిక్టేట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చేయగలుగుతున్నారు? ఈ వ్యవస్థలను పర్యవేక్షించే అధికారుల్లో ఉదాసీనత కానీ అవినీతి కానీ కారణం. కొన్ని మామూలు వీళ్ళకి పడేస్తారు, వీళ్ళు ఆక్రమణ చేసేస్తారు. ఈ ఆక్రమణలకు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తా పట్టాలు ఇచ్చేస్తారు. ఇక్కడ నివాసాలు నిర్మాణం జరిగిపోతాయి. ముందు 10 మంది, తర్వాత 100 మంది, 1000 మంది, అదొక టౌన్షిప్గా మారిపోద్ది. ఇవాళ విజయవాడకి ముంచుకొచ్చిన ఈ ముప్పుకి ప్రధాన కారణం ఈ ప్రకృతి విధ్వంసమే కారణం.
సహజంగానే బుడమేరుకి మొదటి నుంచి కూడా ఫ్లాష్ ఫ్లడ్స్, మెరుపు వేగంతో వరద వచ్చి విజయవాడకి దుఃఖదాయినిగా ఎన్నో సందర్భాల్లో నిలిచింది. ఆ చరిత్ర ఉంది, ఆ నేపథ్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే విజయవాడ ముంపుకి గురి కాకుండా ఉండటం కోసం చాలా ముందస్తు జాగ్రత్తలు గతం నుంచి ప్రతిపాదించారు. ఉద్యమాలు జరిగినాయి. రాజకీయపరమైన ఒక ఎజెండాగా మారింది. ఆ ఎజెండాగా మారి కమిటీలు కాన్స్టిట్యూట్ అయినాయి. ఆ కమిటీలు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో సహజంగా ఖమ్మం జిల్లా బోర్డర్లో పుట్టిన బుడమేరు విజయవాడ నగర బయట వైపు నుంచి నీకు కొల్లేరు సరస్సులో కలవాలి. నీ కొల్లేరు సరస్సు రూపం మొత్తం మార్చేశారు. చేపల చెరువులు చేసేశారు. అక్కడ సహజ సిద్ధంగా ఉండాల్సిన ఈ నీరు సరఫరా ప్రక్రియకి ఆటంకాలు సృష్టింపబడ్డాయి. పైగా నీకు ఎప్పుడో వర్షాలు పడిన టైంలో మాత్రమే వరదలు వస్తాయి. మిగిలినప్పుడు ఇదేదో వేస్ట్ ల్యాండ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వేస్ట్ ల్యాండ్ లాగా కనిపిస్తుంది కాబట్టి దీని మీద మనం శ్రద్ధ పెట్టి ఈ డ్రైన్లు, ఈ వాగులు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముందిలే అని చెప్పని ఒక రకమైన ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉన్నారు. నీకు సహజంగా ఈ వాగుల్లో గుర్రపటెక్క పుట్టదు. కానీ ఎప్పుడైతే ఈ నగరాల్లో నుంచి డ్రైనేజీ వాటర్ అందులో గలుస్తుందో, డ్రైనేజ్ వాటర్ స్టాగ్నేట్ అవటం మొదలవుద్దో, నీకు అప్పుడు గుర్రపటెక్క పెరుగుద్ది. దాంట్లో ఆ గుర్రపటెక్క పెరుగుతూ ఉన్నప్పుడు ఆ గుర్రపటెక్క ఎప్పటికప్పుడు క్లియర్ చేయించాల్సిన బాధ్యత ఆ కన్సర్న్ అధికారులది. అధికార వ్యవస్థ నిద్రాణంగా మారిపోయి, లేదు ప్రభుత్వాల వైపు నుంచి వాళ్ళకి నిధులు కేటాయింపు జరక్క. ఇప్పుడు మేము చిన్నప్పుడు మా గ్రామంలో, మాది కృష్ణా వెస్టర్న్ డెల్టా, పూర్తి కాలువలు, డ్రైన్లు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం మేము. నేను సుదీర్ఘకాలం వ్యవసాయం చేశాను. ఆ వ్యవస్థతో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. కళాసి అని ఉండేవాడు, అంటే లస్కర్ అంటారు, ఒక ఉద్యోగి కాలువ మీద పర్యవేక్షణకి. అతను ఒక పొడవాటి కర్రకి ఒక కొడవలు గట్టి ఉండేది అతని దగ్గర. దాన్ని భుజం మీద పట్టుకొని కాలువ గట్ల మీద దాదాపుగా ఒక 15-20 కిలోమీటర్లు సైకిల్ చేత పట్టుకొని, సైకిల్ తొక్కగలిగే దూరం సైకిల్ తొక్కి, లేదంటే సైకిల్ నడిపించుకుంటూ తిరుగుతా ఈ కాలువల్లో ఈ తూటికాడ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఈ కొడవలు పెట్టి వాటిని కోసేసి లాగి ఒడ్డును పడేస్తూ ఉండేవాడు. అంటే సహజ సిద్ధంగా నీటి ప్రవాహానికి అబ్స్ట్రక్షన్స్ లేకుండా క్లియర్ చేస్తూ ఉండేవాళ్ళు. కాలక్రమంగా ఏమైందంటే ఆ ఉద్యోగుల నియామకాలన్నీ ఆపేశారు. ఒకసారి వాళ్ళు రిటైర్ అయితే ఆ ఉద్యోగాల్లో మళ్ళీ తిరిగి కొత్త వాళ్ళ నియామకం చేపట్టట్లా. ఇది ప్రభుత్వాలు ఏదో కాస్ట్ కటింగ్ అనుకుంటున్నారు, కానీ కాస్ట్ కటింగ్ కాదు అది. ఆ డ్రైన్ల మీద ఒక ఉద్యోగిని పెట్టేయాలి. ఆ ఉద్యోగిని సూపర్వైజ్ చేస్తుండాలి. అతను రెగ్యులర్గా నిర్వహణ చేస్తున్నాడా లేదా. ఆ గుర్రపటెక్క ఫామ్ అవుతూ ఉన్నప్పుడు ఆ గుర్రపటెక్కని లాగి ఒడ్డున పడేసే బాధ్యత. రోజు ఒక 50 మీటర్లు లాగేస్తున్నా చాలు, ప్రతిరోజు ఫామ్ అవ్వదు కదా. ఆ ఫామ్ అవుతున్న బిగినింగ్ స్టేజ్లోనే దాన్ని లాగేసి నివారించుతూ ఉంటే డ్రైన్లో గుర్రపటెక్క ఫామ్ అవ్వదు. ఆ నిర్వహణ లోపం పర్యవసానం, అంటే ప్రభుత్వ పర్యవేక్షణ లోపం అది. రెండోది వచ్చేటప్పటికి ఈ ఆక్రమణలు. తర్వాత ఈ ఆక్రమణలు ఏమవుద్ది, మనం హైదరాబాద్లో చూస్తున్నాం. చెరువుకి FTL ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే ప్రతిరోజు చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉండదు, కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్కి ఎప్పుడో వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్కి, అంటే ఆ చెరువుకి కొంత పరిమితి, అంటే అక్కడ ఉండే ఆ చెరువుకి వచ్చే క్యాచ్మెంట్ని బట్టి, అక్కడ సమీకృతం అయ్యే వాటర్ని బట్టి ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్దేశిస్తారు. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినాక కూడా బఫర్ జోన్ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో నిర్మాణాలే చేయకూడదు. అక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. ఏమవుద్ది, ఫుల్ ట్యాంక్ లెవెల్కి వచ్చినప్పుడు ఇళ్లలోకి వస్తాయి నీళ్లు. మా ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి, మేము వరదకు ముంపుకు గురయ్యామని అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ప్రతి పౌరుడికి ఇవన్నీ వెరిఫై చేసుకునే పరిజ్ఞానం ఉండదు. కానీ అసలు ఇక్కడ ఈ కమర్షియల్ యాక్టివిటీ చేసేది ఇవన్నీ తెలిసిన అవగాహన ఉన్న రాజకీయ నాయకులకి అనుబంధంగా ఉండేవాళ్లే, పరపతి పలుకుబడి ఉన్నాళ్లే ఈ వ్యాపార కార్యకలాపాలు చేసేది. అంటే అక్కడ ప్లాట్లు వేసేది, అక్కడ నిర్మాణాలు చేసేది. ఎండ్ యూజర్ కస్టమర్ అతను వచ్చి కొనుక్కుంటున్నాడు. ఈ కొనుక్కునే ప్రాసెస్లో అతనేం చూసుకుంటాడు, ఈ నేను కొనుక్కుంటున్న ఈ ఇంటికి మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఇచ్చాయా లేవా, రోడ్డు ఫార్మేషన్ అయిందా లేదా, ఎలక్ట్రిసిటీ కనెక్షను, డ్రింకింగ్ వాటరు, డ్రైనేజ్ లైన్స్ ఇవన్నీ
కనెక్టివిటీ దొరికిందా లేదా, నేను కొనుక్కుంటున్న ఇంటికి బ్యాంక్ లోన్ అప్రూవల్ వస్తుందా లేదా, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కొనుక్కుంటున్నాడు. కానీ ఇవన్నీ ఎట్లా దొరుకుతున్నాయి అంటే ఇక్కడ అన్ని వ్యవస్థలు ఒకదాంతో ఒకటి రాజీపడి ఈ ఆక్రమణల్ని ప్రోత్సహించినట్టే కదా, దీనికి సహకరించబట్టే కదా. ఇక్కడ ఇవాళ అరే ఈ నీటి వనరులు మొత్తం ఆక్రమణలకు గురైపోతున్నాయి, ఇవన్నీ కూలగొట్టేయాలి అంటున్నాం, కరెక్టే. కానీ ఈ వ్యవస్థలన్నీ రాజీపడి అవినీతికి పాల్పడి ఉదాసీనంగా వ్యవహరించి వీటిని ప్రోత్సహించిన పర్యవసానం ఇవాళ వినియోగదారుడు నష్టపోతున్నాడు. ఇదొక అంశం. రెండోది, ఇప్పుడు విజయవాడలో సంభవించిన వరద. ప్రభుత్వాలు సహాయ సహకారాలు ఎంతవరకు చేయగలుగుతాయి? ఇవాళ లక్షల మంది బాధితులుగా మారారు. కొన్ని వేల ఇళ్ళు నీట ముంపుకు గురైపోయినాయి. ఈ గురైపోయిన ప్రాసెస్లో చాలా కుటుంబాలు దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఉంటారు. ఆ ఇంట్లో ఆ గృహోపకరణాలు ఉంటాయి. ఓ మిక్సీ కొనుక్కోవాలన్నా, ఒక వెట్ గ్రైండర్ కొనుక్కోవాలన్నా, ఒక గ్యాస్ స్టవ్ అమర్చుకోవాలన్నా, ఒక ఫ్రిడ్జ్ లాంటిది కొనుక్కోవాలన్నా, ఓ డబుల్ కాట్ బెడ్ అమర్చుకోవాలన్నా వాళ్ళకేమి టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా అట్లా ఏటీఎంకి వెళ్ళి ఇట్లా కొనుక్కొచ్చే అంత స్తోమతలు ఉండవు. వాళ్ళ రెక్కల కష్టంతో కొద్దిగా పొదుపు చేసుకొని ఈ సంవత్సరం మనం మిక్సీ స్టవ్ కొనుక్కోగలిగాం, మళ్ళీ ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకొక వస్తువు తెచ్చుకోవాలి అని చెప్పని వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్ వాళ్ళ ఇంట్లో ఉండే గృహోపకరణాలు. ఇవాళ సడన్గా 8 అడుగులు 9 అడుగులు 6 అడుగుల స్థాయికి వరద వచ్చేటప్పటికి ఇప్పుడు అవి మొత్తం కూడా మళ్ళీ తిరిగి వాటిని రిపేర్ చేయడానికి కూడా వీలవుద్దా కాదో తెలియని పరిస్థితి. ఇప్పుడు మంచాలు పరుపులు ఇవన్నీ వర్షాల్లో నీళ్లలో నానిపోతే ఎందుకు పనికిరావు? పొయ్యిలో పెట్టుకోవడానికి కూడా వాళ్ళ కట్ల పొయ్యిలు ఎవరు వాడతలా, వాటిని అసలు ఎక్కడ డంప్ చేయాలో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వీటిని సమకూర్చుకునే స్తోమత కూడా ఓవర్ నైట్ వాళ్ళకి రాదు. ప్రభుత్వాల వైపు నుంచి ఏం చేయగలుగుతారు? ఈ నష్టపోయిన కుటుంబానికి ఒక 5,000 10,000 నష్టపరిహారం ఇవ్వగలుగుతారు. లేదంటే ఒక 10 కేజీలు రైసు, 4 రోజులు వాళ్ళు వంట చేసుకోవడానికి ఒక ఆయిల్ ప్యాకెట్, 2 రకాల కూరగాయలు ఇవి ప్రొవైడ్ చేస్తారు. అంతకు మించి వ్యాస్ట్గా లక్షల మందికి ప్రభుత్వాలు సహాయ సహకారాలు కూడా అందించలేవు. లక్షల్లో వాళ్ళకి ఏం చేయలేవు, ఏ ప్రభుత్వాలు కూడా అంతకన్నా చేయలేవు. లేదు, మన దగ్గర ప్రతి ఇంటి సామాగ్రికి ఇన్సూరెన్స్ చేసి క్లెయిమ్ పొందగలిగే అంతటి పరిజ్ఞానం లేదు. ఆ సాంప్రదాయానికి కూడా ఇంకా మన వాళ్ళు అలవాటు పడలా. అంటే ఈ ఫ్లడ్స్కి ఇటువంటి ప్రమాదాల వల్ల జరిగే నష్టాన్ని నుంచి ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి క్లెయిమ్ చేసుకోగలిగే పరిజ్ఞానం కూడా లేదు మనకి, తరచుగా రావు కదా. సో అసలు మనం ఇంకా అటువంటి సాంప్రదాయానికి ఇంకా మనం అలవాటు పడాలి. అంతటి చైతన్యం లేదు, అంతటి పరిజ్ఞానం మన దగ్గర లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ జరుగుతున్న నష్టం అంటే ప్రభుత్వాలు వ్యవస్థలు కొంచెం మెలకుగా ఈ నీటిపారుదల వ్యవస్థల్ని ప్రాపర్గా కాపాడగలిగితే ఇవాళ లక్షల మంది జనం ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి కనీసం 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఆ ఇంటి సామాగ్రికి కానీ, ఓ 2 వీలర్ ఉంటే 2 వీలర్ నానిపోయి కానీ, వాళ్ళకుండే మంచినీళ్ళ బోరు తడిసిపోయి కానీ, ఆ ఇంట్లో ఉండే ఎలక్ట్రిసిటీ ఫిక్చర్స్ అన్ని తడిసిపోయి కానీ, అదే సందర్భంలో కష్టపడి ఒక కారు లాంటిది కొనుక్కుంటే ఇప్పుడు అది తడిచిపోతే, అది నీళ్లలో మునిగిపోతే, ఇవన్నీ మళ్ళీ ప్రాపర్ కండిషన్లోకి తీసుకొచ్చి పెట్టుకోవాలి అని అంటే ముందు లిక్విడిటీ ఉండాలి కదా వాళ్ళ దగ్గర. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు సమకూర్చుకున్న వస్తు సామాగ్రి మొత్తం కూడా ఓవర్ నైట్ మళ్ళీ తిరిగి వినియోగించడానికి వీలైన పరిస్థితులు ఎదురైతే ఆ కుటుంబం అనిపించే వేదన, అసలు రేపటి నుంచి మళ్ళీ వాళ్ళ లైఫ్ నడిచేది ఎట్లా? ఇప్పుడు ఈ మంచాలు పరుపులన్నీ బయటపడేసుకోవాలి. ఇప్పుడు అవి మళ్ళీ తిరిగి యూజ్ చేసుకునే కండిషన్లోకి ఎంతవరకు ఉపయోగపడతాయో నాకేదంటే ఆ ప్లైవుడ్ ఉంటాయి మంచాలన్నీ కూడా సహజంగా నీళ్ళలో తడవగానే ఉబ్బిపోతాయి, పనికిరావయ్యి 3 రోజులు 4 రోజులు వరదల్లో ఉండగానే. సో ఇవాళ ఇంత పెద్ద నష్టం, ఇక ఇల్లే కాదు వ్యాపారస్తులకు కూడా ఇంత కష్టం. తర్వాత వాళ్ళ ఇంట్లో గ్రాసరీస్ దగ్గర నుంచి మొత్తం నానిపోతాయి. సో మహా అయితే ప్రభుత్వాల వైపు నుంచి చేసే సహాయం పీనట్స్తో సమానం. అంటే వాళ్ళకి నష్టం అంటే కొండంత జరిగితే పిడికెడు సాయం ప్రభుత్వాల వైపు నుంచి, లేదు స్వచ్ఛంద సంస్థల నుంచో ఇంకొకరి నుంచో అందే సహాయం చాలా కొద్దిగా. ముందు వాళ్ళు బ్రీతింగ్కి మళ్ళీ మనుషులుగా నిలబడటం వరకు ఈ సహాయం ఉపయోగపడుతుంది తప్ప మళ్ళీ వాళ్ళ పూర్వస్థితికి రావాలి అని అంటే సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రమాదాల నివారణ జరగాలి అని అంటే ఇప్పుడు బుడమేరే ఉంది.
బుడమేరుకి 2005 సంవత్సరంలో ఈ బుడమేరు ముంపు నివారణ కోసం ఆ రోజు దేవినేని ఉమా గారు, కొల్లి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఉద్యమాలు జరిగినాయి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. ఆ జరిగినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే ఈ బుడమేరు విజయవాడ ముంపు నివారణ కోసం పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్లో దాన్ని కలపాలి అని చెప్పని. ఆ కలపడం ద్వారా కృష్ణానదికి మలపాలి అంటే నీకు కొల్లేరుకి వెళ్ళటానికి అక్కడ అన్ని చెరువులు అయిపోయి ఉన్నాయి, నీకు అక్కడ వెళ్ళటానికి టైం టేకింగు, ఈలోపు విజయవాడను ముంచెత్తుతుంది కాబట్టి ఈ కృష్ణానదిలో కలపాలి అన్నారు. అన్న సందర్భంలో కూడా 37,000 క్యూసెక్కులకి తగ్గట్టుగా ఆ కాలువను డిజైన్ చేయాలి అని చెప్పని ప్రతిపాదించారు. కానీ ఆ వెలగలేరు డైవర్షన్ దగ్గర నుంచి 8,500 క్యూసెక్కులకి సరిపోనే డైవర్షన్కి ప్రతిపాదించారు. అంతవరకే డైవర్షన్ ఇప్పటికీ అవకాశం ఉంది. అంటే నీకు నిన్న 40,000 క్యూసెక్కుల వరద వచ్చింది, 8,500 క్యూసెక్కులు నీకు పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్లోకి వచ్చినా కూడా నీకు అక్కడ పొజిషన్ ఏంటి? ఆ రైట్ బ్యాంక్ కెనాల్లోనే అంటే వీటీపీఎస్లోకి ఒక కాలువ లోపలికి వెళ్తుంది, ఒక కాలువ బయట నుంచి వస్తుంది, ఆ హీట్ వాటర్ వస్తాయి. అవి ఈ బుడమేరు డైవర్షన్ కెనాలు, పోలవరం రైట్ బ్యాంక్ కెనాలు. పోలవరం రైట్ బ్యాంక్ అంటే నీకు పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకోకుండా మోటార్లు ఆపేయబడ్డాయి. కానీ కృష్ణానదిలో 10 లక్షల క్యూసెక్కుల వరద ఉంది. ఈ నీళ్లు కృష్ణానదిలోకి వెళ్ళలేవు, వెనక్కి తంతాయి. ఆ వెనక్కి తన్నినప్పుడు ఏమవుద్ది? నీకు ఆటోమేటిక్గా నీకు బుడమేరు మీద ఆ ప్రెషర్ పడుతుంది. బుడమేరు దిగువకి సాఫీగా కొల్లేరులోకి వెళ్ళడానికి అక్కడ మనుషులు సృష్టించిన విధ్వంసమే. అక్కడ యథేచ్ఛగా చెరువుల నిర్మాణం జరిగిపోతుంటే వాటిని చూస్తూ ఊరుకున్న పర్యవసానం నీకు అక్కడ ఈ సాఫీగా ఈ ప్రవాహానికి అబ్స్ట్రక్షన్స్ ఏర్పడ్డాయి. నిర్దయగా దాన్ని ఇప్పుడు ఒక 40,000 క్యూసెక్కుల వెడల్పుకి మోడర్నైజేషన్ చేయాలి. ఇప్పుడు 40,000 క్యూసెక్కుల వరద వచ్చి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. రేపే మళ్ళీ ఇంకో వర్షాలు రావచ్చు, ఇంకొక 6 నెలల తర్వాత రావచ్చు, ఇంకొక సంవత్సరానికి రావచ్చు. ఒక అనుభవం ఇవాళ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరొకసారి 40,000 క్యూసెక్కుల వరద వచ్చినా కూడా విజయవాడ నగరానికి ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి దాన్ని ఆ వెడల్పు చేయాలి, ఆక్రమణని నిర్దాక్షిణ్యంగా తొలగించేయాలి. ఇవాళ ఆ మధ్యలో ఏర్పడ్డ జనావాసాలు, ఆ జనావాసాలని ఆక్రమణకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరైనా సరే, ఎంతటి స్థాయి వ్యక్తులైనా సరే, వాళ్ళ వెనక ఎంత రాజకీయ అండదండలు ఉన్న వ్యక్తులైనా సరే, వాళ్ళ ఆర్థిక మూలాలు ఎంత బలంగా ఉన్నవాళ్ళైనా సరే, నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా అవన్నీ తొలగించేసి ఆ దారి సజావుగా భవిష్యత్తులో పడే ఏ చుక్క నీరైనా సరే తిరిగి కొల్లేరులోకి వెళ్ళటానికి కావాల్సిన మార్గం సుగమం చేస్తేనే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. ఈ సందర్భంలో ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ విధ్వంసాన్ని ప్రతి నిమిషం ప్రజలు గుర్తెరగాలి. ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ రేపటి రోజున మా ఆక్రమణ తొలగిస్తున్నారు, మా నివాసాలు తొలగిస్తున్నారు అని చెప్పని రాజకీయ పార్టీలు అక్కడ మళ్ళీ ఈ ప్రభుత్వ కార్యక్రమానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తాయి. అటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళకి ప్రజల అండదండలు నిలబడాలి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇవాళ నష్టపోయింది ప్రజలు, ఇవాళ ప్రభుత్వం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఈ ప్రజల రెస్క్యూ మీద నిమగ్నం అయి ఉంది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి దిగువ స్థాయి ఒక సచివాలయ కార్యదర్శి దాకా ఇవాళ ప్రజల కోసం అంకితమై పనిచేస్తూ ఉన్నారు. ఇంత యంత్రాంగం ప్రజల కోసం రెస్క్యూకి నిలబడి అదే సందర్భంలో కష్ట నష్టాలు ప్రజలు అనుభవిస్తున్నప్పుడు ఎవడో కొద్ది మంది కోసం రేపు ఏదో రాజకీయ పార్టీ ముందుకొచ్చి అక్కడ ఏదైనా ఒక ఉద్యమాన్నో ఇంకొక దాన్నో సంకల్పించే ప్రయత్నం చేసినా ప్రజలు వాళ్ళని తరిమి కొట్టాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తేరాలి. టేకప్ చేయటం ద్వారా భవిష్యత్తులో మాకు ప్రమాదకరం కాకుండా ఉండటానికి ప్రభుత్వం ఒక కార్యక్రమం సంకల్పిస్తే మీరెవడరా మధ్యలోకి వచ్చి మీరు అడ్డుకోవటానికి? ప్రభుత్వ చిత్తశుద్ధిని మీరు అడ్డుకుని అబ్స్ట్రక్షన్స్ క్రియేట్ చేసి రాజకీయ ఎజెండాగా దాన్ని మలిచే ప్రయత్నం చేస్తే మీ ఈపులు మేము బద్దలు కొడతామని చెప్పని ప్రజల ముందుకు రావాలి. ఆ స్థాయి చైతన్యం ప్రజల్లో రావాలి, ఆ స్థాయి సహకారం ప్రజల నుంచి ప్రభుత్వానికి అందాలి. ప్రభుత్వం కూడా నిర్మోహటంగా నిర్దాక్షిణ్యంగా అటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి, అంటే కృష్ణాలోకి డైవర్షన్ అనేది కృష్ణాలో వరద లేనప్పుడు కృష్ణాలోకి డైవర్ట్ అవుద్ది తప్ప కృష్ణాలో వరద ఉన్నప్పుడు కృష్ణాలోకి ఆ వరద ఇంటేక్ అవ్వదు. ఇప్పుడు ఉత్పన్నమైన పరిస్థితి అంటే నీకు బుడమేరులో 35-40 వేల క్యూసెక్ల వరద వస్తుంది అని అంటే ఆటోమేటిక్గా కృష్ణానదిలో కూడా అంతటి స్థాయి వరద ఉంటుంది. ఉన్నప్పుడు నీకు పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్లోకి మలిపినా కూడా
నీకు అది కృష్ణానదిలోకి రావడం సాధ్యపడదు. మళ్ళీ తిరిగి అది విజయవాడ మీదకే మళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీకు కొల్లేరుకి పూర్తి స్థాయిలో ఈ నీరు ప్రతి చుక్క కొల్లేరుకి చేరటానికి మధ్యలో ఉన్న ఏ స్థాయి అబ్స్ట్రక్షన్ అయినా, ఎంత పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించిన చెరువులు ఉన్నా సరే నిర్దాక్షిణ్యంగా తొలగించి ఆ మార్గాన్ని సుగమం చేయాలి. ఇదొక రోల్ మోడల్గా. అంటే ఇవాళ విజయవాడకి ఎదురైన ఈ విపత్కర పరిస్థితి దృష్ట్యా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇదే పరిస్థితి ఇవాళ గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి భీమిలి బీచ్లో సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి విజయసాయిరెడ్డి కూతురు అంటే బీచ్లో నిర్మాణాలు చేస్తుంది. ఇవాళ కూల్చేసామని ఆదేశాలు ఇచ్చారు. ఎలా అయితే హైకోర్టు అవి ఉండటానికి వీల్లేదని తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందో, ఎలా అయితే ప్రభుత్వం కంకణబద్దులై దాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఇవాళ ఉదయం నుంచి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. అదే చొరవ ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిందైనా, ఎవరు ఈ అతిక్రమణకు పాల్పడ్డా, ఎవరు ప్రకృతి విధ్వంసానికి పాల్పడే ప్రయత్నం చేసినా, ఎవరు వాళ్ళ చర్యల వల్ల ప్రజలకి రేపు భవిష్యత్తులో మరొకసారి ఒక అభద్రతా భావాన్ని సృష్టించే పరిస్థితులకు బాధ్యులైనా సరే నిర్మోహటంగా నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వాలు వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది.